ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయమందు మనము నేర్చుకోబోతున్నటువంటి వాక్య భాగం ఏమిటంటే, మన్నిక కలిగినటువంటి భక్తి జీవితము లేదా విలువైన భక్తి జీవితం గురించి మనం కొద్దిసేపు మాట్లాడుకోబోతుంటున్నాము. మనము తిమోతికి రాసినటువంటి రెండవ పత్రికలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. ఆ మాటను మనం తీసుకొని మనం ముందుకెళ్దాం. రెండవ అధ్యాయము, మూడవ అధ్యాయము 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అని చెప్పి పౌలు భక్తుడు తిమోతితో అంటున్నాడు. అంటే కొందరట పైకి భక్తి కలిగి ఉంటారట, కానీ వారు దేవుని యొక్క శక్తిని ఆశ్రయించని వారునై ఉంటారట. అంటే దేవుని క్రియలు వారి జీవితాల్లో జరిగాయి. పైకి మాత్రము భక్తి కలిగి ఉంటారు, కానీ అంతా కూడా వారి యొక్క జీవితం అంతా కూడా వేషధారణ అన్నమాట. చూడండి, మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము సరిహైనటువంటి భక్తి చేసినప్పుడు అది మన్నిక కలిగి ఉంటుంది. ఒక సొప్పబెండు, ఒక బొంగు, ఒక కట్టె ఏ విధంగానైతే ఉంటుందో లోపల అది గుజ్జు లేకపోతే అది పట్టుకుమని ఏ విధంగానైతే ఇరిగిపోతుందో, అలాగనే మన యొక్క అంతిమ దశలో మన యొక్క జీవితము పట్టుకుమని ఇరిగిపోయి, పగిలిపోయి, పడిపోయి, చెడిపోయేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. అందుకొరకు మన యొక్క ఆధ్యాత్మిక జీవితం పైకి భక్తి కలిగి కాదు, లోపల భక్తి కలిగి ఉండేటువంటిదిగా ఉండాలి. మన యొక్క అనుదినం మన యొక్క చర్యలు, మన ప్రవర్తన ద్వారా మన యొక్క భక్తి అనేటువంటిది కనబడాలి. అయితే ఈ యొక్క భక్తి పైకి భక్తిగా చూపించేటువంటి వారి యొక్క జీవితం అంతా కూడా వేషధారణ జీవితం అన్నమాట. కాబట్టి అలాంటి వేషధారణ జీవితము సరిహైంది కాదు. మనము మత్తయి సువార్త 20వ అధ్యాయములో ఒక చక్కని మాట, చక్కని ఉపమానం యేసుప్రభు చెప్పాడు. అదేంటిదనంటే, యేసుప్రభు చెప్పినటువంటి ఉపమానం ఏంటిదనంటే, మరి ద్రాక్ష తోటలో పనివారిని పని చేయడానికి పిలిచాడు. అక్కడ ఆ యొక్క యజమాని పిలిచినట్టుగా ఉంటుంది. యజమాని పిలిచాడు 9 గంటలకు. పిలిస్తే కొందరు 9 గంటలకు వచ్చారు, కొందరు 12 గంటలకు వచ్చారు, మరి కొంతమంది 3 గంటలకు, కొంతమంది 4 గంటలకు, కొంతమంది 6 గంటలకు, ఇలా వివిధ సమయాలకు, వేరువేరు సమయాలకు కూలి వానరు వచ్చారన్నమాట. పనంతా అయిపోయినాక తర్వాత సాయంకాల పూట యజమాని అందరికీ డబ్బులు పంచిపెట్టడానికి అందరినీ సమకూర్చాడు. తర్వాత యజమాని అందరికీ సమానంగా కూలి పంచాడు. అయితే అందులో పొద్దున నుండి సాయంకాలం వరకు పనిచేసినటువంటి వాడు లేకపోతే వారు అసహనాన్ని వ్యక్తం చేసి, లేదా మాకు అన్యాయం చేశావు అని సనిగి, అయ్యా మాకు ఎందుకు ఎక్కువ కూలి ఇవ్వలేకపోయావు, ఇస్తలేవు అని చెప్పి అడిగినప్పుడు అక్కడ ఏమంటాడనంటే, మరి నేను నీకు ఎలాంటి అన్యాయం చేయలేదు, ఒక దినానికి ఎంతవరకు ఇవ్వాలో నీకు అంతవరకు ఇచ్చాను, కాబట్టి ఆ కూలి నీకు ఇచ్చినప్పుడు నీకు ఏ రకమైన అన్యాయం చేసిన వాడిని కాదు కదా. కాబట్టి నీవు ఒక విషయాన్ని అర్థం చేసుకో, అదేంటిదనంటే నా సొమ్ము నా ఇష్టము, నా సొమ్ము విషయంగా నా ఇష్టం వచ్చినట్టు చేయడానికి న్యాయమే కదా అని చెప్పి అడిగాడనమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో మనము ఎంత కాలము నుంచి పరిచర్యలో ఉన్నాము, లేకపోతే మనం ఎంత కాలం నుంచి విశ్వాసులుగా ఉన్నాము అని చెప్పి ముఖ్యం కాదు, కానీ మన యొక్క జీవితంలో మనము ఎంతవరకు ఆయన పనిని మనం చేస్తున్నాము, అది కూడా యోగ్యమైన రీతిగా దేవుడు మెచ్చే విధంగా మనం చేస్తున్నాం అన్నదే ముఖ్యం. అందుకోసము మరి దీర్ఘ ప్రార్థనలు చేయుదురు, తమ యొక్క మనవులు వినబడాలని చెప్పి, దేవునికి తమ యొక్క మనవులు వినబడాలని చెప్పి దీర్ఘ ప్రార్థనలు చేస్తారట కొందరు. అలా మనం దీర్ఘ ప్రార్థనలు చేసినంత మాత్రాన దేవుడు మన యొక్క మనవులు వినడండి. కాకపోతే మన హృదయాలను ఎరిగిన దేవుడు మనం ఏం చేస్తున్నాం అన్నది చూస్తాడు. నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసినావు అనేది ముఖ్యం కాదు, కానీ నువ్వు ఏం చేసినావు అనేది ముఖ్యం. నువ్వు ఎంతసేపు బోధ చేసావు అనేది ముఖ్యం కాదు. అందుకోసమే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14లో ఆ మాట ఉంటుంది. 14:19 ఏమంటాడనంటే, అర్థమయ్యే విధంగా 5 మాటలు చెప్తే అదే మంచిదని అంటాడు. చూడండి 19వ వచనం. అయినను సంఘములో భాషలతో 10,000 మాటలు పలుకుట కంటే
ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు. 5 మాటలు అర్థమయ్యే విధంగా పలికితే చాలు అని అంటున్నాడు. కాబట్టి అర్థం కాని బోధలన్నీ చేసి, అర్థం కాని లేని విషయాలు బోధించి, అసలు విషయాన్ని పక్కన పెట్టేసి, ఆ, ఏ విషయమైతే ఏ యొక్క సమస్య అయితే దాని మీద మాట్లాడకుండా, ఏ సందర్భం అయితే ఆ సందర్భం గురించి మాట్లాడకుండా వేరే వేరే సంగతులు తీసుకొచ్చి నువ్వు మాట్లాడితే అదంతా కూడా గందరగోళం అయిపోతుంది. అక్కడ ఏమాత్రం కూడా అర్థవంతంగా ఉండదు బోధ. అక్కడ మనం ఏం చెప్పాలి, ఒక సందర్భయోచితంగా ఉండాలి. పెండ్లి పాటనే పాడాలి కానీ సాగు పాట పాడకూడదు. సాగు పాటనే పాడాలి కానీ పురుడు పాట పాడకూడదు. లేకపోతే పురుడులో మనము జన్మదినానికి సంబంధించినది పాడకూడదు. ఇలా సందర్భయోచితంగా మనము మెదులుకోవాలి. ఒక వ్యక్తి దారి తొలగిపోయాడనుకో, అతన్ని హెచ్చరించి అతన్ని సరైన దిశకు నడిపించాలి. లేదనంటే హెచ్చరించాలి, సరిదిద్దాలి, తప్పుదిద్దాలి. ఇలా మనం చేసినప్పుడు ఏమైపోతుందంటే సంఘము క్షేమాభివృద్ధి నొందుతుంది. ఆ సంగతులు విడిచిపెట్టి ఏదేదో సంగతులు నువ్వు బోధిస్తున్నావనంటే నువ్వు తప్పును ఖండించి వారిని పరిశుద్ధత నడిపించాలని నీకు ఇష్టం లేదు. ఇష్టం ఎందుకు లేదనంటే నువ్వు కూడా అలాంటి పనులు చేస్తున్నావు కాబట్టి వాళ్ళ ముందట నువ్వు అవి ఖండించడానికి యోగ్యుడవు కాదు. ఎందుకనంటే వాళ్ళు చేసేది అదే పాపము, నువ్వు చేసేది అదే పాపము కాబట్టి నువ్వు ఖండించలేకపోతున్నావు. అదే విషయం. ఇంకొక కారణమై ఉండొచ్చు. అదేంటిదనంటే వాళ్ళు తమ మనసున బాధపడి చర్చికి మానేస్తారేమో అని చెప్పి. చర్చికి మానేయరన్నది అది ముఖ్యం కాదు. కానీ నువ్వు వాళ్ళని ఖండించకపోతే నీ చర్చిలో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా చెడిపోతారు. ఎందుకంటే వాళ్ళ పాపం వలన, వాళ్ళ అక్రమం వలన సంఘమంతా చెడిపోతుంది. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి సంఘములో మనం సరిదిద్దుకోవడానికి మనం వాక్యం చెప్పుకోవాలి కానీ తప్ప ఏదో కాకమ్మ కథలు, పిట్ట కథలు చెప్పుకొని మనం కాలక్షేపం చేయడానికి కాదు. ఇంకొక విషయాన్ని మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటిదనంటే మన యొక్క పరిచర్య అనేటువంటిది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ఏం చెప్తుందనంటే, ఎవడైనా ఈ పునాది మీద బంగారు, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినడల వాని పని కనబడును. ఆ దినమున దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దాని అగ్నియే పరీక్షించును అని చెప్పి రాయబడ్డది. కొందరి యొక్క పనులు, కొందరి యొక్క జీవితము ఎలా ఉంటుందట అంటే, వారి పరిచర్య జీవితమే కావచ్చు, లేకపోతే వ్యక్తిగత ఆత్మీయ విశ్వాస జీవితమే కావచ్చు, బంగారం, వెండి, వెలగల రాళ్ళ వంటిది ఉంటుందట. అగ్ని తగిలినప్పుడు అవి ఏమాత్రం కూడా కాలిపోవు, అవి నిలబడతాయి. కానీ కర్ర, గడ్డి, కొయ్యకాలు వంటి ఏవైతే ఉంటాయో, గడ్డి అంతా కూడా, కొయ్యకాలు, కర్ర అంతా కూడా దహించకపోతుంది. అంటే వారి యొక్క జీవితం అంతా కూడా దేవుని యొక్క పరీక్షలో నిలబడదు. మన్నిక కలిగి లేదు కాబట్టి అది ఏమాత్రం కూడా నిలబడదు. దేవుని యొక్క విమర్శ దినం వచ్చినప్పుడు మనమందరం కూడా దోషులమైపోయి మరి దేవుని ఎదుట తలెత్తుకొని నిలబడేటువంటి పరిస్థితి ఉండదు. తీసుకుపోయి మనల్ని ఏం చేస్తారనంటే కాలు చేతులు కట్టి కటికమైనటువంటి చీకట్లో నెట్టేస్తారన్నమాట. కాబట్టి మనము తీర్పు పాలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి పైకి భక్తి కలిగి ఉండటం కాదు, లోపట భక్తి కలిగినటువంటి మనము లోన బలవంతులమైనటువంటి వారుగా ఉండాలి. అది మాత్రం మనం గుర్తించవలసినటువంటి అవసరము ఉండి ఉన్నది. అయితే ఇంకొక విషయాన్ని మనం చూస్తాము. సుంకరి అనేటువంటి వ్యక్తి, పరిసయుడు అనేటువంటి వ్యక్తి దేవుని ఆలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. సుంకరేమో చాలా బాధపడి దేవుని యొక్క ఆలయమునకు లోపలికి వెళ్ళి కూడా ప్రార్థన చేయలేనంత అధైర్యుడై, లేకపోతే ధైర్యం లేనివాడై అతడు ఏమని ప్రార్థన చేశాడంటే, దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికాడు. కానీ ఎప్పుడు కూడా అంటిపెట్టుకొని, పరిసయుడు దేవుని యొక్క ఆలయమును అంటిపెట్టుకొని ఉండేటువంటి వాడు, బోధలు చేసేటువంటి వాడు, పునీతమైన కార్యాలు, పూజలు, యాగాలు చేసేటువంటి ఈ వ్యక్తి ఏటిలో కదా గురుకరా ఎన్ని రోజులున్నా కానీ నానదన్నట్టు ఈ యొక్క పరిసయుడు దీర్ఘ ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుతున్నానన్నాడు. అంటే పలానా వ్యక్తులు ఉన్నారు చూడు, వాళ్ళందరూ కూడా దుర్మార్గులు, నేను సన్మార్గుని అని అంటున్నాడు అన్నమాట.
వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటూ నేను సంపాదనలో దశమ భాగం చెల్లిస్తున్నాను. నేను అన్ని విషయాల్లో సరిగ్గా ఉన్నాను అని చెప్పి దేవుని ఎదుట తన స్వనీతిని ప్రకటించుకోవడానికి ప్రయత్నం చేసిండు. అందుకోసమే ఇక్కడ మనము 9వ వచనంలో చూసినట్టయితే, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. తామే నీతిమంతులం అనుకునేటువంటి వారు చాలామంది సంఘాల్లో ఉంటారు. తమను తామే నమ్ముకుంటారు, కానీ వాక్యం నమ్మరు, మంచి భక్తి పరులను మాదిరిగా తీసుకోరు. అయితే వాళ్ళ యొక్క ఒంటెద్దు పోకడా లేకపోతే వాళ్ళ సొంత బుద్ధితో దేవుని వెంబడించాలనుకుంటారు. కాబట్టి నీ సబుద్ధిని ఆధారం చేసుకోవద్దని చెప్పి కూడా బైబిల్ రాయబడ్డది. అయితే మన సబుద్ధిని ఆధారం చేసుకోవాలి, లేఖనాలను ఆధారం చేసుకోవాలి. భక్తి కలిగి మంచి పేరున్నటువంటి మంచి సాక్ష్యం ఉన్నటువంటి వారిని అనుసరించాలి. అలా మనము దేవుని యొక్క యేసుప్రభు యొక్క మాదిరి జీవితాన్ని మన జీవితంగా మార్చుకోవాలి. ఈ విధంగా మలుచుకున్నప్పుడు మనము సరైనటువంటి దృక్పథము కలిగి వెళ్ళినటువంటి వారంగా ఉంటాము. అయితే ఈ దినాన దీర్ఘ ప్రార్థనలు, దీర్ఘ బోధలు చేసేటువంటి వారు చాలామంది ఉన్నారు. నువ్వు ఎంత పెద్ద ప్రార్థన చేసావన్నది ముఖ్యం కాదు, కానీ నువ్వు ఏమి చేసావన్నది, దేవుని ఎదుట నువ్వు ఏమి మాట్లాడుతున్నావు, ఏం ప్రార్థన చేస్తున్నావు అనేది ముఖ్యం. నువ్వు సంఘములో ఎంత గొప్ప బోధలు చేస్తున్నావు అనేది ముఖ్యం కాదు, కానీ సంఘానికి ఉపయోగపడేది, నీ వ్యక్తిగత జీవితానికి ఉపయోగపడేది ఎంతవరకు ఉన్నది, నీ బోధలో ఆ పస అనేటువంటిది ఎంతవరకు ఉన్నది అనేది ముఖ్యం. ఈ రోజుల్లో చాలామంది పస లేనటువంటి, మ్యాటర్ లేనటువంటి, ఏది తుపాకి ఉన్నది కానీ గుండు లేనటువంటి రీతిగా వారి యొక్క బోధలంతా కూడా వృధా ప్రయాసగా, కాలక్షేపంగా, కేవలము ఆటపాటల్లాగా ఆకతాయిగా జరుగుతుంటున్నాయి. ఇది దేవుడు ఏమాత్రం సహించడు. అందుకోసమే పైకి భక్తి కలిగి వారి వలె ఉంటారట, కానీ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించని వారి వలె ఉండరట. అయితే దేవుని యొక్క శక్తిని ఆశ్రయించే వారు ఎలా ఉంటారనంటే, పైకి ఎక్కువ చూపించుకోరు, కానీ వాళ్ళు సరైనటువంటి మ్యాటర్ ఉంటుంది. వాళ్ళు సమయోచితంగా మరి సమయస్ఫూర్తిగా మెదులుకుంటుంటారు. వారి యొక్క మాట, వారి ప్రవర్తన, వారి యొక్క సంఘములో సంఘం బయట వారి యొక్క జీవితం ఒకే రకంగా ఉంటుంది. వారు వ్యక్తిగతంగా అలాగనే ఉంటారు, మందిలో కూడా అలాగనే ఉంటారు. కాబట్టి వారు రకరకాలుగా పొద్దున ఒక రకంగా, సాయంత్రం ఒక రకంగా, అలా ఊసర వెలి వలె రంగులు మార్చరు. ఆ విధంగా సరిగ్గా ఉండి వారు దేవుని ఎడల భక్తి కలిగి, భయము కలిగి, దేవునికి మెప్పతమైనటువంటి జీవితము జీవిస్తూ, దేవుడు ఒకనాడు ఈ లోకానికి వచ్చినప్పుడు, మమ్మల్ని పరీక్ష చేసినప్పుడు, ఆ విమర్శ దినమందు ఖచ్చితంగా మేము లెక్క అప్పగించవలసినది వారంగా ఉంటామని చెప్పి భయము కలిగి జీవిస్తుంటారు. కాబట్టి వారు ఖచ్చితంగా బహుమానం పొందుతారు. అయితే వీరికి దేవుడంటే విశ్వాసం ఉండదు, అందులోనూ భక్తి ఉండదు. పైకి మాత్రం వేషధారణ ఉంటూ వారు వేరువేరు ఆలోచనలతోటి, వేరువేరు అక్కర్లతోటి, పనికి మారిన అక్కర్లతోటి దేవుణ్ణి ఆశ్రయించి భక్తి చేయాలనుకుంటారు. కాబట్టి అసలైనటువంటి దాన్ని విస్మరిస్తారు. అసలైన దాన్ని విస్మరించడం మూలంగా వారి యొక్క భక్తి చెడిపోయినదిగా ఉంటుంది. కాబట్టి అది మన్నిక కలిగిందే ఉండదు. కాబట్టి నిలిచే భక్తి, మన్నిక కలిగేటువంటి భక్తి, యోగ్యమైన భక్తి, విలువైనటువంటి భక్తి మనము చెయ్యాలి అని అంటే ఈ యొక్క వాక్యాలను మనం ఆసరా చేసుకోవాలి. ఇంకొక మాట ఏంటిదన్నదంటే, పరిసయుడు లాంటి వ్యక్తులు ఎంత ప్రార్థన చేసినా, ఎన్నేళ్ళు దేవునితో అంటుపెట్టుకొని ఉన్నట్టుగా నటించినా, అక్కడ 21వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాయబడ్డది. పరలోక రాజ్యము లేకపోతే దేవుని రాజ్యములు ఉన్నట సుంకరులను, వేశ్యలను, వ్యభిచారులైనటువంటి వారును పరలోకములో వారే ముందు ఉంటారట. ఎందుకు అని అంటే వారు తొందరగా మారు మనసు పొందుతారు, దేవుడు చెప్పిన మార్గంలో వాళ్ళు నడుస్తారు. కాబట్టి వారు ఎంత లేటుగా వచ్చినా వారు లేటెస్ట్గా తయారవుతారన్నమాట. అంటే వీరు ఎంతకాలం దేవునిలో ఉన్నప్పటికీ కూడా వారి జీవితాలు మార్పు చెందలేదు. కాబట్టి వీరి యొక్క పాపాలు క్షమించబడవు. ఈ పరిసయ్యుని పాపాలు క్షమించబడినట్టు వారు దేవుని ఎదుట బహుమతి కూడా పొందలేరు. వారి యొక్క జీవితము, వారి యొక్క పరిచర్య అంతా కూడా దేవుని యొక్క పరీక్ష ఎదుట మరి దహించకపోతుంది, కొయ్యకాలు వలె, గడ్డి వలె. కాబట్టి ప్రియమైనటువంటి వారారా, ఈ దినము మనం వాక్యం చేత హెచ్చరింపబడి ఉన్నాం. మనం కొయ్యకాలు, గడ్డి వలె కాకుండా
వెలగలిగినటువంటి బంగారము, వెండి, వెలగల రాళ్ళ వలె నిలిచేటువంటి వారముగా మనం ఉండాలని చెప్పి ఇందు మూలముగా ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.